హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియల్ ఎస్టేట్ ఇన్సైట్స్ హైదరాబాద్. ఈ వీడియోలో ఒక అప్కమింగ్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఈ ప్రాజెక్టు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2 నుండి 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఓఆర్ఆర్కి లోపల పక్కన ఇక్రిసాట్కి అడ్జసెంట్గా ఉంటుంది. సర్వీస్ రోడ్ ఫేసింగ్కి ఉంటుంది. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసి వివరాలు తెలుసుకోండి. ముందుగా ఈ ప్రాజెక్ట్ లొకేషను, తర్వాత ప్రాజెక్ట్ డీటెయిల్స్ మరియు స్కూల్స్, హాస్పిటల్స్, ఐటీ హబ్స్, రిక్రియేషన్ సెంటర్స్ యాక్సెస్ ఎట్లా ఉందో చూద్దాము. ముందుగా గూగుల్ మ్యాప్లో లొకేషన్ చూసినట్లయితే ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2కి ఎగ్జాక్ట్గా 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఈ ప్రాజెక్టు రెరా అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇక గూగుల్ మ్యాప్లో ఈ ప్రాజెక్టు ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడుందో చూద్దాము. ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2. ఈ ఎగ్జిట్ 2నే కొల్లూరు ఎగ్జిట్ అని కూడా అంటారు. ఈ ఎగ్జిట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎగ్జిట్ 1 నుండి 11 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మనం మాట్లాడే ప్రపోజ్డ్ ప్రాజెక్టు ఈ ఎగ్జిట్ 2 నుంచి 1.5 కిలోమీటర్స్లో ఉంది. ఇది ప్రెస్టేజ్ గోల్డెన్ గ్రూవ్ ప్రాజెక్టు. ఇక్కడ ఈ బ్లూ కలర్ లైన్లు సర్వీస్ రోడ్ ఫామ్ అవ్వాల్సి ఉంది ఓఆర్ఆర్కి రెండు పక్కల. ఎందుకంటే ఇక్కడ ఈ ఎల్లో కలర్లో చూపించింది రైల్వే ఓవర్ బ్రిడ్జెస్. ఇవి ఎప్పటి నుంచో కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, త్వరలో అయిపోతాయని చెప్పి అనుకుంటున్నాము. ఇవి కంప్లీట్ అయిపోతే ఈ సర్వీస్ రోడ్డు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2 నుంచి ఇక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ సర్వీస్ రోడ్డు కనెక్టివిటీ ఫామ్ అవుతుంది. అట్లాగే అదర్ సైడ్ కూడా ఫామ్ అవుతుంది. ఈ రెడ్ కలర్లో చూపించింది రేడియల్ రోడ్ 7. ఈ రేడియల్ రోడ్ 7 బిహెచ్ఎల్ లింగంపల్లి నుండి మోకిలా వరకు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇది ఆపరేషనల్. ఈ రేడియల్ రోడ్ 7లో చాలా డెవలప్మెంట్స్ అవుతున్నాయి. ఆల్రెడీ కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అలాగే అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇది మై హోమ్ 3 దశ, మై హోమ్ విపీనా అండర్ కన్స్ట్రక్షన్, అట్లాగే మై హోమ్ అంకురా విల్లా ప్రాజెక్టు ఎప్పుడో కంప్లీట్ అయింది 3-4 ఇయర్స్ బ్యాక్. పీపుల్ ఆర్ లివింగ్ దేర్. 3 దశకి పక్కనే మెరు ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంది. అలాగే ఇంకొంచెం ముందుకొస్తే ఇది అన్విత హై9 ప్రాజెక్టు అండర్ కన్స్ట్రక్షను. అలాగే ఇక్కడ ఇంకా కొంత ల్యాండ్ మై హోమ్ వాళ్ళది ఉంది. ఫ్యూచర్ అప్కమింగ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ వస్తుంది. ఈ కార్నర్లో చూసినట్లయితే గ్రీన్ మార్క్ డెవలపర్స్ వాళ్ళది విల్లా ప్రాజెక్టు, అలాగే గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ కూడా రాబోతుంది. వాళ్ళు కూడా అప్రూవల్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలిసింది. డీటెయిల్స్ తెలిసిన వెంటనే నేను ఒక వీడియో ప్రజెంట్ చేస్తాను గ్రీన్ మార్క్ డెవలపర్స్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. అలాగే ఇది ఎదుళ్ళ నాగులపల్లి రైల్వే స్టేషను. ఈ రైల్వే స్టేషన్ని 325 ఏకర్స్తో రైల్వే టెర్మినల్గా గట్కేసర్ స్టేషన్ మాదిరి డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టింది, సెంట్రల్ గవర్నమెంట్. ఫ్యూచర్లో ఇది రైల్వే హబ్ అవుతుంది. అలాగే కొల్లూరు ఎగ్జిట్ 2 నుంచి కొల్లూరు 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఈ కొల్లూరు సరౌండింగ్స్ కానివ్వండి, ఇటు ఉస్మాన్ నగరు, తెల్లాపూర్ ఏరియా బాగా డెవలప్ అవుతుంది. ఈ సరౌండింగ్స్లో అపార్ట్మెంట్ కమ్యూనిటీస్లో బేస్ ప్రైస్ అరౌండ్ 7,200గా ఉంది. ఈ ప్రపోజ్డ్ ప్రాజెక్ట్ చూసినట్లయితే ఇది 28 ఏకర్స్. ఈ ప్రాజెక్ట్ ఎదురుగానే ఈ వైట్ కలర్లో ఒక అండర్ పాస్ ఉంది ఓఆర్ఆర్కి. అట్లాగే ఈ ఎగ్జిట్ 2 దాటిన వెంటనే ఒక అండర్ పాస్ ఉంది. ఇది చాలా కన్వీనియంట్ ఈ ప్రాజెక్ట్కి. అలాగే ఇదంతా కూడా వెలిమల ఏరియా. ఇటువైపు చూసినట్లయితే ప్రాస్పారిటీ హోమ్స్ కన్స్ట్రక్షన్ ఫైనల్ స్టేజ్లో ఉంది. అట్లాగే ఎలిగాన్స్ ఎంపీరియా విల్లా ప్రాజెక్టు, సుపద విల్లా ప్రాజెక్టు, అట్లా ఈ ఏరియాలో చాలా వరకు విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇది గాడియం స్కూలు. ఈ ప్రాజెక్ట్కి డయాగ్నల్గా ఉంటుంది ఓఆర్ఆర్కి అవుట్ సైడ్.
అట్లాగే ఇక్కడ హాల్మార్క్ నేచర్స్ నెస్ట్ విల్లా ప్రాజెక్టు. ఈ విధంగా ఈ సరౌండింగ్స్ అన్నిట్లో కూడా విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓఆర్ఆర్కి అవుట్ సైడ్, ఓఆర్ఆర్కి ఇన్సైడ్ ఇది ఫస్ట్ ప్రాజెక్టు రైల్వే ట్రాక్ దాటిన తర్వాత. ఫ్యూచర్లో ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ అంతా కూడా ఇక్రిసాట్ ల్యాండ్, అక్కడ ఏమీ ప్రాజెక్ట్స్ రావు, కంప్లీట్ గ్రీనరీగా ఉంటుంది. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్. రియల్గా ఇది ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ, ఎండ్ యూజ్ కూడా చాలా బాగా పనికొస్తుంది. ఇక ప్రపోజ్డ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూద్దాము. ఈ ప్రాజెక్టు 28 ఏకర్స్లో ప్లాన్ చేస్తున్నారు. 3 basements ప్లస్ గ్రౌండ్ ప్లస్ 40 floors కన్స్ట్రక్షన్ ప్లాన్ చేశారు. టెంటటివ్గా ఈ ప్రాజెక్ట్లో 10 towers ఉంటాయి అని చెప్పి తెలిసింది. టోటల్గా 4200 యూనిట్స్ ఉంటాయి. ఇది ప్రీ లాంచ్ స్టేజ్లో ఉంది. అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్లో అపార్ట్మెంట్ సైజెస్ చూసినట్లయితే 2 BHK, 2.5 BHK, 3 BHK, 3.5 BHK మరియు 4 BHK ప్లాన్ చేస్తున్నారు. సైజెస్ 1100 SFT నుండి 3600 SFT వరకు ఉండొచ్చు అని చెప్పి తెలిసింది. ఇంకా కనెక్టివిటీ చూసినట్లయితే ఓఆర్ఆర్ ఎగ్జిట్ టు జస్ట్ 1.5 kilometers, 3 minutes ట్రావెల్ టైము. అలాగే కోకాపేట్ నియోపోలిస్ 12 to 15 minutes, ఎయిర్పోర్ట్ 40 minutes, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హైటెక్ సిటీ 25 to 35 minutes, శరత్ సిటీ మాల్ అబౌట్ 35 minutesలో చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్లో ల్యాండ్ ఓనర్ ఫ్లాట్స్ కూడా సేల్ చేస్తున్నట్లు తెలిసింది. వాళ్ళు అరౌండ్ 5000 రూపీస్ పర్ SFT చెప్తున్నారు. అలాగే ప్రెస్టేజ్ బిల్డరు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇందులో లాంచ్ ప్రైస్ అరౌండ్ 7000 ఉండొచ్చు అన్నట్లుగా తెలుస్తుంది. అన్ని అప్రూవల్స్ వచ్చిన తర్వాత ప్రీ లాంచ్కి ముందు ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఈ ప్రాజెక్ట్ పేరు ప్రెస్టేజ్ గోల్డెన్ గ్రోవ్, PGG అని చెప్పొచ్చు. ఇక స్కూల్స్ విషయానికి వస్తే గాడియం స్కూలు హార్డ్లీ 0.25 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. అంతేకాదు సమిష్టి స్కూలు, మెరు ఇంటర్నేషనల్ స్కూల్, బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్, అబౌట్ స్కూల్ అన్నీ కూడా 0.5 నుంచి 5 kilometers రేడియస్లో ఉన్నాయి. ఇక చుట్టుపక్కల డెవలప్మెంట్ల గురించి చూసినట్లయితే రేడియల్ రోడ్ 7 చాలా ఫాస్ట్ ఫేజ్లో డెవలప్మెంట్ అవుతుందని చెప్పొచ్చు. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎదుళ్ళ నాగులపల్లిని రైల్వే టర్మినల్గా 325 ఎకరాల్లో డెవలప్మెంట్ ప్రపోజల్ చేసింది. ఇది రేడియల్ రోడ్ 7కి ఫేసింగ్గా ఉంటుంది. ఇది రావడానికి ఈజీగా 5 to 8 years పడుతుంది నా ఎస్టిమేషన్ ప్రకారం. ఈ విధంగా చూసుకుంటే చుట్టుపక్కల డెవలప్మెంట్ యాక్టివిటీస్ చాలా బాగున్నాయి. ఇది పొటెన్షియల్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ అని చెప్పి నా ఎస్టిమేషను. ఎండ్ యూజ్కి కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్కి కానివ్వండి, ఈ ప్లేసు చాలా బాగుందని చెప్పి నా అభిప్రాయం. పూర్తి వివరాలు తెలిసిన వెంటనే మరొక వీడియోని మీకు ప్రజెంట్ చేస్తాను డీటెయిల్స్తో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ like, share and subscribe to my channel. Thank you.